అటే చూడు రాగు, ఎవడో మన ఏరియాలకే వస్తుండు. వాని బరికి పారేద్దాం ఇయ్యాల. ఊరుకో శ్రీవర్షిని, అందరినీ బరికేసుకుంటూ పోతే ఎలా అన్నట్టు? కాసేపు నోరు మూసుకొని ఉండాలా? వాళ్ళేమో మన ఏరియాలకు వస్తారు, నన్నేమో ఇయ్యాల నువ్వు నోరు మూసుకున్నావు అంటే ఎలా రాగు? నేను అసలు ఉండనే ఉండను. వాళ్ళను నున్నగా కొరికి పారేస్తా. నీకంటే సాత కాదు, నేనే కొరికి పారేస్తాలే. నాకు సాత కాదని నీకు చెప్పానా శ్రీవర్షిని? ఎందుకంటే నోరు పారేసుకుంటావు ఎప్పుడు? ఉన్న మాటనే అన్నాను కదా, ఎందుకు రాగు మాటి మాటికి నువ్వు నాతో పెట్టుకుంటావు? ఎలాగో ఆ ప్రణయ్ వాడు ఇటే వస్తుండు, వానికి మనకు మాటలు లేవు. వాని వల్లనే కదా మన దీప చనిపోయింది. వానికి బయకి పారేస్తాను ఏమనుకున్నావు? అవును, ప్రణయ్ గారిని మిగతా వాళ్ళని బరికి పారేయలే. ఎప్పుడు వాళ్ళు మన ఏరియాలకే వస్తారు. నున్నుగా కొరికి పారేస్తే గానీ వీళ్ళు మనకు మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు నువ్వు ఈ మాటల వరకే మాట్లాడతావు, కానీ ఎవరిని బరికవు. అదిగో అటు ప్రణయ్ గారు వస్తున్నాడు, నువ్వు వెళ్తున్నావా? నేను ఉన్నగా బరికేస్తా. మెల్లగా శ్రీవర్షిని, వాడు కొరికి పారేస్తాడు ఏమనుకున్నావు? ఆగు, ఆ కర్రంతోటి పోకు. ఈ శ్రీవర్షి నెట్టట్టే లేదు. దాంతో లొలి పెట్టుకుంటది, మళ్ళీ వచ్చి నాతోటి అన్ని చెప్తుంది. ఏందో ఏమో. ఆగు శ్రీవర్షిని, జాగ్రత్తగా ఉండు.